కేజీఎఫ్ ఫేమ్ ప్రశాంత్ నీల్, యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కాంబినేషన్ లో రూపొందిన సలార్ చిత్రం అట్టహాసంగా రిలీజ్ అయ్యేందుకు సిద్దమవుతోంది. ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్న ఈ సినిమాను డిసెంబర్ 22వ తేదీన ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేసేందుకు హంగామా మొదలైంది. అయితే ఈ సినిమా టికెట్ రేట్లను పెంచుకునేలా అనుమతి ఇవ్వమంటూ తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలను చిత్ర యూనిట్ చర్చలు జరుపుతుందనే విషయంపై నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ఈ టికెట్ల రేట్ల పెంపు వివరాల్లోకి వెళితే, సలార్ చిత్రం భారీ బడ్జెట్తో తెరకెక్కిన నేపథ్యంలో ఈ మూవీకి టికెట్ రేట్లు పెంచాలని ఆంధ్ర, తెలంగాణ ప్రభుత్వాలను కోరినట్టు సమాచారం. 2 రాష్ట్రాల్లోనూ మల్టీప్లెక్స్ లో 450 రూపాయలు, సింగిల్ స్క్రీన్ లో 250 రూపాయలు ఉండేలా అనుమతి ఇవ్వాలని చిత్ర యూనిట్ రిక్వెస్ట్ చేసినట్టు తెలిసింది. అయితే సలార్ మూవీకి టికెట్ రేట్ పెంచుకోవటానికి చేస్తున్న ప్రయత్నాలపై చిన్న నిర్మాతలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. మల్టీప్లెక్స్ లో ప్రదర్శించే సినిమాలకు 450 రూపాయలు పడితే చిన్న సినిమాలను ఎవరు చూస్తారు? దానివల్ల చిన్న సినిమాలను చంపేయటమే జరుగుతుందని వారు తమ వాదనను వినిపిస్తున్నారు. అంతేకాకుండా బీఆర్ఎస్ ప్రభుత్వంలో జారీ చేసిన 120 జీవోను రద్దు చేయాలని చిన్న నిర్మాతలు తాజా కాంగ్రెస్ ప్రభుత్వ అధినేత రేవంత్ రెడ్డికి విన్నవించుకుంటున్నారు. 120 జీవో ప్రకారం పరిస్థితులను బట్టి రాష్ట్రమంతటా టికెట్ రేట్లను పెంచుకునేందుకు ప్రభుత్వం వెసులుబాటు కలిగిస్తూ జీవోను జారీ చేసింది. టికెట్ల రేట్ల పెంపుపై అడ్వకేట్ జీఎల్ నరసింహారావు దాఖలు చేసిన పిల్ నేపథ్యంలో 120 జీవో కాపీని జస్టిస్ సతీష్ చంద్ర శర్మ, జస్టిస్ ఎన్ తుకారాంజీ ధర్మాసనానికి అందజేసింది. సినిమా టికెట్ రేట్ల పెంచుకునే విధంగా జీవో 75ని సవరించి చేసి 120 జీవోను జారీ చేసినట్టు ప్రభుత్వం కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. సలార్ టికెట్ రేట్ల పెంపు వ్యవహారంపై చిన్న నిర్మాతల సంఘం తరపున నట్టి కుమార్ ఘాటుగా స్పందించారు. సినిమా పరిశ్రమకు మేలు చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం. ఇందిరాగాంధీ గతంలో నేల టికెట్ను ప్రవేశపెట్టారు. పేదవాడు తక్కువ రేటుకు సినిమా చేస్తే చిన్న నిర్మాతకు మేలు జరుగుతుంది. సలార్ సినిమా టికెట్ మల్టీప్లెక్స్ లో 200 రూపాయలు దాటకూడదు. అలాగే సింగిల్ స్క్రీన్ 100 రూపాయలకు మించి ఉండకూడదు. 120 జీవోను రద్దు చేయండి అని నట్టి కుమార్ డిమాండ్ చేశారు.